బంగ్లాదేశ్ ఫ్రెండ్స్, నిన్న ఒక పెద్ద పెద్ద సంఘటనలే, చిన్న సంఘటనలు కాదు. అస్సాం ఏదైతుందో ఇవాళ రెడ్ అలర్ట్ మీద ఉంది, హై అలర్ట్ మీద ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అస్సాంలో తండోపతండాలకు వస్తున్నారట, గుంపులు గుంపులుగా వస్తున్నారట, బస్సులు కట్టుకొని లారీలు కట్టుకొని మొత్తం వస్తున్నారట. ఆర్మీ అంతా రెడ్ అలర్ట్లు ఉందట. బంగ్లాదేశ్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, భారత్ని మేము చోక్ చేస్తాం, భారత్ యొక్క సిలిగరీ కారిడోర్ ఏదైతే ఉందో దాన్ని చోక్ చేస్తాం. మళ్ళా బంగ్లాదేశ్లో జరుగుతున్న టర్బులెన్స్ ఏంది, దానికి భారత్ ఏం జవాబిస్తుంది. నేను ఇవాళ ఒక ఇమేజ్ కూడా అట్లాంటిదే పెట్టిన. ఇవాళ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కడుతున్నది, కూలిపోతున్నాయి అవి భారత్ వేస్తున్న స్ట్రాటజీ వల్ల. బంకర్లో కూర్చొని భయపడుతున్న పాకిస్తానుడు భూభాగంని గుంజుతున్నాడు నా సైనికుడు, ఆ భరతమాత అంకితం చేయనికే. పాపం ఏడున్నరో చల్లగా బతకాల, మా ఆయువు పోసుకొని బతకాల. అన్నోన్ గన్మెన్లు కూడా ఎవడెవడిని టార్గెట్ చేయాలో ఫోకస్లో పెట్టి టార్గెట్ చేస్తున్నారు. అంటే భారత్ యొక్క స్ట్రాటజిక్ పేషెన్స్, మిలిటరీ రెడీనెస్, సైకలాజికల్ డామినెన్స్ కనిపిస్తుంది. నా సైనికుడు భరతమాతకు అంకితం చేస్తున్నాడు. అమ్మా, చిన్న చిన్న మన భాగాలను గోర్లను తీసిరు కదా వెనకటికి, మళ్ళా మన గోర్లు విరగాలమ్మా కానీ బిడ్డ అని చెప్పి అమ్మ ఆశీర్వాదం ఇస్తున్నట్టు అనిపించింది.